హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమృత వ్లాగ్స్. నేను లాంగ్ వీడియోస్ పోస్ట్ చేసి చాలా డేస్ అవుతుంది, నియర్లీ 2 వీక్స్ అయిపోతుంది. నాకు టైం దొరకలేదు చేయడానికి. సో ఈరోజు అయితే పర్ఫెక్ట్ శాండ్విచ్తో అయితే వచ్చేసాను. చాలా టేస్టీగా, చాలా సింపుల్ వేలో చేసుకోవచ్చు. ఇది దీనికోసం బయటికి వెళ్ళి కొనాల్సిన అవసరమే లేదు, అంత ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అంతాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. కొన్ని మెటీరియల్స్ ఉంటే ఈజీగా ఇంట్లోనే పర్ఫెక్ట్గా శాండ్విచ్ని అయితే తయారు చేసుకోవచ్చు. సో ఇది ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్ని అయితే చూసేద్దాం. సో నేనైతే దీనికోసం 4 బ్రెడ్ పీసెస్ని అయితే తీసుకున్నాను. దీంతో 2 శాండ్విచెస్ తయారు చేసుకోవచ్చు. సో దీన్ని 4ని ఇలా అరేంజ్ చేసుకోవాలన్నమాట ప్లేట్లో. సో ఈ అరేంజ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దీంతో తర్వాత పని ఉంటుంది. సో దీన్ని పక్కన పెట్టుకున్న తర్వాత మనకి మెయిన్గా అవసరమైనవి ఒక ఆనియన్, ఒక క్యాప్సికమ్. దీంతోపాటు చాలా వేసుకోవచ్చు, నేనైతే ఈ రెండింటితో చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి బటర్ తీసుకోవాలి, ఇది చాలా మెయిన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను చీజ్ శాండ్విచ్ చేస్తున్నాను కాబట్టి చీజ్ పక్కా అనమాట. సో చీజ్ ఒకటి ఉండాలి. అండ్ మయోనీస్ని అయితే తీసుకున్నాను, ఇది లేకుండా కూడా చేయొచ్చు, కానీ ఇది వేసుకుంటే చాలా బాగుంటుంది. నేను ఇది ఫస్ట్ టైం యూస్ చేస్తున్నాను, సో అందుకే కొంచెం చూసుకున్నాను అనమాట ఎలా యూస్ చేయాలి అదంతాను. మీరు కూడా ఇలాంటిది ఫస్ట్ యూస్ చేస్తే వెనక క్లియర్గా రాసి ఉంటుంది, చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం సాల్ట్ సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు, జస్ట్ అయితే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి చిల్లీ ఫ్లేక్స్ అయితే చాలా ఇంపార్టెంట్. మనం ఎలాంటి కారం అది యూస్ చేయం కాబట్టి సో ఇది యూస్ చేస్తాం. సో దీనిలోనే స్పైసీ అంతా ఉంటుంది. చిల్లీ ఫ్లేక్స్ మనం బయటనే కొనుక్కోవచ్చు, లేకపోతే ఇంట్లోని ఎండుమిర్చిని జస్ట్ గ్రైండ్ చేస్తే సరిపోతుంది. ముందుగా ఆనియన్స్ అయితే కట్ చేసుకుందాం. ఆనియన్స్ అనేవి చిన్న చిన్న పీసెస్లాగా కట్ చేసుకోవాలి, పెద్దగా ఉంటే బాగోదు. నేనైతే ఇలా కట్ చేసుకున్నాను, ఇంతకుమించి చేయలేకపోయాను, ఫుల్గా కళ్ళు మండిపోయాయి. సో నెక్స్ట్ వచ్చేసి క్యాప్సికమ్ కట్ చేసుకోవాలి. ఫుల్ క్యాప్సికమ్ అస్సలు అవసరం లేదు, హాఫ్ అయితే సరిపోతుంది. సో నేను 2 ప్రిపేర్ చేసుకుంటున్నాను కాబట్టి నాకు హాఫ్ క్యాప్సికమ్ అయితే సరిపోయింది. మీరు ఎక్కువ ప్రిపేర్ చేసుకుంటే ఒక ఫుల్ క్యాప్సికమ్ అయితే వేసుకోండి. సో ఇప్పుడైతే మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో కట్ చేసుకున్న ఆనియన్స్, క్యాప్సికమ్ని వేసుకోవాలి. నేనైతే ఈ రెండింటిని తీసుకున్నాను. దీంతోపాటు ఇంకా కార్న్ వేయచ్చు, అండ్ ఎల్లో కలర్, రెడ్ కలర్ క్యాప్సికమ్ ఉంటాయి కదా, సో అవి కూడా వేసుకోవచ్చు. సో ఇంకా ఇలా చాలా వేసుకొని చేయొచ్చు. నేనైతే సింపుల్గా ఈ రెండింటితో చేశాను, ఫస్ట్ టైం ట్రై చేశాను కాబట్టి సింపుల్గా ఈ రెండే తీసుకున్నాను. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి మయోనీస్ని అయితే తీసుకోవాలి. ఇది ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవాలి. అండ్ ఇందులో కొంచెం సాల్టే వేసుకోవాలి. నాకైతే 1 స్పూన్ పట్టింది, ఎందుకంటే మయోనీస్ అనేది సాల్టీగానే ఉంటుంది, సో చూసుకుంటూ వేసుకోవాలి. అండ్ చిల్లీ ఫ్లేక్స్ని కొంచెం వేసుకోవాలి, ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు. సో దీన్ని అంతటినీ కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు అదంతా కలిసేలా చక్కగా కలుపుకోవాలి. మీరు ఇదంతా కలుపుకున్న తర్వాత కూడా లాస్ట్లో సాల్ట్ వేసుకున్నా పర్లేదు, లేదా అలా ముందు వేసుకున్నా పర్లేదు. చెప్తున్నా కదా, మయోనీస్ అనేది కొంచెం సాల్టీగా ఉంటుంది, సో కలుపుకొని వేసుకుంటే మీకు తెలుస్తుంది ఎంత సాల్ట్ పడుతుంది అన్నది. ఇదంతా చక్కగా కలుపుకొని పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. దీంట్లో మరి ఎలాంటి కారం అవేం యూస్ చేయకూడదు, ఆ చిల్లీ ఫ్లేక్స్లోనే ఆ స్పైసీ ఉంటుంది కదా, అది సరిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి బటర్ని అయితే తీసుకోవాలి. సో బటర్ చాలా గట్టిగా ఉండడం వల్ల ఇలా కట్ చేయగానే చాలా దూరం వెళ్ళిపోయింది. సో ఇప్పుడైతే 4 పీసెస్ బటర్ని అయితే తీసుకున్నాను. సో నేనేమనుకున్నానంటే అది జస్ట్ మెల్ట్ అయిపోతుంది ఇలా రాసేస్తా అనుకున్నాను, కానీ అది ఎంత టైం అయినా సరే మెల్ట్ అవ్వట్లేదు, చాలా గట్టిగా ఉంది. అంటే నేను ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల అలా చాలా గట్టిగా ఉంది. సో ఇంకా 4 పీసెస్ని తీసుకెళ్ళి స్టవ్ పైన కొంచెం వేడి చేస్తాను అనమాట, అదంతా మెల్ట్ చేస్తాను. సో మెల్ట్ చేసిన దాన్ని ఇప్పుడు ఇలా మొత్తం రాసుకున్నాను అనమాట. ఇంకా బటర్ అంతటిని ఆ 4 బ్రెడ్ పీసెస్కి అయితే రాసేసుకున్నాను. ఎంత ఎక్కువ బటర్ వేస్తే టేస్ట్ అంత బాగుంటుంది. నార్మల్ బ్రెడ్ కూడా బటర్ వేసుకొని కాల్చుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సో బ్రెడ్కి బటర్కి ఉన్న అనుబంధం అది, సో చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కువ బటర్ వేసుకుంటే. సో ఈ బటర్ అంతటిని ఇలా అప్లై చేసుకున్నాను. సో నెక్స్ట్ అయితే ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా, దాన్ని అయితే ఇప్పుడు వేసుకోవాలి. ఎంత ఎక్కువ వేసుకుంటే స్టఫ్ అంత బాగుంటుంది, లైట్గా వేస్తే అంత టేస్ట్ ఏం తెలియదు. సో ఫుల్ కోట్ చేసేయాలన్నమాట దీన్ని అంతటిని. సో నేనైతే ఫుల్గా వేసేసుకున్నాను. ఇలా ఒక సైడ్ అంతా ఇలా స్టఫ్లా ఫుల్గా పెట్టేయాలి, ఇంకో సైడ్ బ్రెడ్తోని పైన కవర్ చేయాలన్నమాట. సో ఇలా రెండింటిని ఫుల్గా నింపేసుకున్నాను. నేనైతే సింపుల్గా చీజ్ శాండ్విచ్ చేస్తున్నాను కాబట్టి ఈ 2 తీసుకున్నాను, లేదా పన్నీర్ కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు, పన్నీర్ శాండ్విచ్ అవుతుంది, చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు చీజ్ని అయితే తీసుకున్నాను. చీజ్ నేను బయట పెట్టడం వల్ల కొంచెం మెల్ట్ అయిపోయింది, ఫ్రిడ్జ్లో పెట్టాలి. సో అది బయట కాసేపు ఉంచడం వల్ల కొంచెం మెల్ట్ అయిపోయింది. సో ఇంకా ఆ చీజ్ని కూడా దాని మీద మొత్తం అప్లై చేసుకున్నాను.
సో కొంచెం టైం పట్టింది నాకు చీజ్ అప్లై చేసుకోవడానికి, ఎందుకంటే అది కొంచెం మెల్ట్ అయిపోయింది కదా, సో స్టిక్కీగా అయిపోయింది. సో అందుకని కొంచెం టైం పట్టింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాస్ట్లో చిల్లీ ఫ్లేక్స్ని అయితే వేసుకోవాలి. సో ఇవి ఎక్కువ వేసుకుంటే స్పైసీగా బాగుంటుంది. స్పైసీ తక్కువ తింటారన్న వాళ్ళు కొంచెం తక్కువగా వేసుకోండి. సో ఇవంతా చిల్లీ ఫ్లేక్స్ అయితే వేసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి ఇంకో బ్రెడ్తో మొత్తం పైన అయితే కవర్ చేస్తాను. ఇలా పెట్టుకోవాలి. అంతే, మన సింపుల్ శాండ్విచ్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయ్యాయి. ఇప్పుడైతే ప్యాన్ వేడైనాక సిమ్లో పెట్టే వేడి చేసుకోవాలి. సో ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే జరగాలి. బటర్ని కరిగించుకొని ఇప్పుడు ఒక్కొక్క శాండ్విచ్ని ఇలా పెట్టేయాలన్నమాట. సో సిమ్లోనే జస్ట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకుంటే సరిపోతుంది. సో ఇది రిటర్న్ తిప్పే ముందు కూడా ఇలా బటర్ని అయితే రాసుకోవాలి, ఇంకో సైడ్ కూడా బటర్ ఫ్లేవర్ అంటడానికి. సో ఇలా బటర్ని రాసుకొని రిటర్న్ అయితే మెల్లిగా తిప్పుకోవాలి. సో చూసారు కదా, ఇలా కాలితే సరిపోతుంది. బ్రెడ్ చాలా టేస్టీగా వస్తుంది. లోపల ఏం పచ్చిగా ఉండదు, బాగుంటుంది. చీజ్ కూడా చక్కగా ఇంకా కరిగిపోతుంది, పర్ఫెక్ట్గా వస్తుంది. సో రెండు వైపులా కాల్చుకున్నాక చక్కగా కట్ చేసుకొని తింటే అంతే, మన టేస్ట్ అయిన శాండ్విచ్ అయితే రెడీ అయిపోతుంది. నాకైతే టేస్ట్ చాలా బాగా నచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. మీరు ట్రై చేసి కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. నేను షార్ట్ వీడియోలో దీనికోసం పోస్ట్ చేశాను. షార్ట్ వీడియో చూసి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నా ఒక లైక్ చేసి కమెంట్ చేసేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.